రాధ ఒక పేద కుటుంబం నుండి వచ్చిన సాధారణ కోడలు. ఆమె ఇంటి పనులన్నీ చేసేది. కాని ఆమె అత్తగారు ఎప్పుడూ సంతోషంగా ఉండేది కాదు. ఆమె అత్తగారు ప్రతిదానికీ ఆమెను ఎగతాళి చేసేవారు. ఆమెకు ఎలా పనిచెయ్యాలో కూడా తెలియదు. మీరు ఏ ఇంటి నుండి వచ్చారు? మరోవైపు మంజులిక ధనిక కుటుంబం నుండి వచ్చింది. ఆమె తన అత్తగారి కంటికి రెప్పలా చూసుకుంది. ఆమె అత్తగారు ఆమెకు వజ్రంలాంటి చీరలు ఇచ్చేది. ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకునేది. మరియు వారు కలసి ఆహారం తిని కలసి కూర్చుని నవ్వేవారు. ఒకరోజు రాధ ఊడ్చుతుండగా ఆమె అత్తగారు రాధను నిప్పుల సంచిలా అరిచి, నా కొడుకు ఈ రాణిని ఎలా ఇష్టపడ్డాడో అని చెప్పింది. క్రమంగా రాధ గుండె బద్దలైంది. ఆమె గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ నిశ్శబ్దంగా ఆహారం తినేది. ఒకరోజు ఆమె తన భర్తకు ప్రతిదీ చెప్పింది. అతను ఒక్కమాటకూడా మాట్లాడకుండా ఆమెను కౌగిలించుకున్నాడు. మరుసటిరోజు ఉదయం రాధ మరియు ఆమె భర్త తమ సంచులను తీసుకుని ఇంటినుండి బయలుదేరారు.